గోవింద గోవింద ఆ సిరుత పులికి జనాలు సిక్కారంటే వాళ్ళ పని గోవింద గోవిందాయేనండి. గ్యాప్ ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ఓ జనాన్ని బెదరగొట్టేస్తుందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసేస్తున్నామని ఓ చెప్తున్నారండి. నన్ను పట్టుకొని ఆ చిరుత అక్కడే ఉండుద్దాయిందమ్మా. ఆ విషయం ఫారెస్ట్ ఆఫీసర్లకు వెళ్ళి చెప్పు. ఒకవేళ దొరక్కపోతే నీతోనే పులేసం ఏం చేసి ఫోన్లో ఎట్టేస్తారు, సరిపోద్ది. అప్పుడు అంత బంపర్ ఆఫర్ నాకు వద్దమ్మా. కాబట్టి వాళ్ళు చెప్పింది తినాలి అంతే. తిరుమలలో చిరుతపులి మరోసారి హడలెత్తించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర తెల్లవారుజామున సమయంలో చిరుతపులి సంచరించింది. అక్కడ ఓ కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో, ఏం చేస్తుందో అని భయపడుతున్నారు. ఉద్యోగుల క్వార్టర్ దగ్గరకు చేరుకున్న చిరుతపులి కొద్దిసేపు అక్కడే తచ్చాడింది. కోళ్ల ఫారం దగ్గరకు రావడంతో కోళ్లు అరుపులు మొదలెట్టాయి. కాసేపటి తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రతిసారి చిరుత కలకలం రేపడం, అటవీ అధికారులు జాడ కోసం ప్రయత్నించడం, ఆ తర్వాత అసలేం జరగకపోవడం కామన్ అయిపోయింది. మరోపక్క ఎప్పటికప్పుడు చిరుత గెస్టులాగా వచ్చిపోతుండడంతో ఉద్యోగుల్లో టెన్షన్ ఎక్కువైపోతోంది. పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని, రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు. చిరుతను బంధించే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉద్యోగులు, భక్తులు, ప్రజలు టీటీడీని, అటవీ ఉద్యోగులను కోరుతున్నారు. అసలు ఎన్ని చిరుతలు తిరుగుతున్నాయన్నది తెలియదు. మరి అధికారులేం చేస్తారో?